హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే రీనీట్ ఎగ్జామ్ 1563 మెంబర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఎంతమంది అప్పీర్ అయ్యారు, అది ఇంకా నీట్కి సంబంధించి ఈ కేసు ఎక్కడ వరకు వచ్చింది, రీనీట్కు దారి తీసే పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనే అంశాలపైన ఈరోజు మీకు కొంత అవగాహన కల్పిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని అయితే పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు మనం ఫస్ట్ తెలుసుకుందాం, దాని తర్వాత ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేది తర్వాత డిస్కషన్. సో ఇప్పటి వరకు వాస్తవ పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి అనేది కొంత మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీంట్లో చాలా రకాల విషయాలు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో ఫస్ట్ రీనీట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయిందంటే కంప్లీట్ అయిపోయింది. ఎవరు కండక్ట్ చేయమన్నారు? ఎన్టీఏ వాళ్ళే కండక్ట్ చేస్తామన్నారు, ఎన్టీఏ వాళ్ళే కండక్ట్ చేశారు. మరి ఎన్టీఏ వాళ్ళే కండక్ట్ చేసుకుంటే మరి ఎగ్జామ్ ఎక్కడెక్కడ జరిగింది, దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. ఒక్కసారి ఆ స్టేట్మెంట్ చూద్దామండి. ఈ స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో రీ ఎగ్జామినేషన్ ఆఫ్ నీట్ యూజీ 2024 మనకు 23rd రోజైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఇచ్చారు. సో మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాం, అందరూ కూడా ఎట్లాగో రీనీట్కి అయితే అప్పేర్ కాదు. సో 1563 మెంబర్స్, ఇంకొకసారి థింక్ చేయండి, ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అనేది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా. ఓకే రైట్. ఇక్కడ స్టేట్లు ఏంటి? మేఘాలయ, హర్యానా, గుజరాత్, ఛత్తీస్గఢ్, వీటికి సంబంధించి మొత్తం అయితే ఒక 5 రాష్ట్రాలలో, దీంట్లో చండీగఢ్, మొత్తం 5 రాష్ట్రాలలో ఎగ్జామ్ అయితే జరిగింది. దీంట్లో ఒక రాష్ట్రం నుంచి ఇద్దరు ఉన్నారు, ఇంకొక రాష్ట్రం నుంచి కనుక చెక్ చేసుకుంటే 185, 417, ఇంకొక గుజరాత్ నుంచి 1 మెంబరు, హర్యానా నుంచి 312. సో ఈ విధంగా టోటల్గా మనకు ఇచ్చిన కౌంట్ ప్రకారంగా 1563 అప్రాక్సిమేట్లీ వీళ్ళు ఎంతమంది అప్పయ్యారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది మాన్యువల్గా తీసుకున్నటువంటి కౌంట్ కాబట్టి, సో ఇది మేబీ మధ్యాహ్నం 3 గంటలకో లేకపోతే 4 గంటలకో చేసిన రిపోర్ట్ అనుకుంటున్నా. సో మొత్తం మీద ఎంతమంది యాబ్సెంట్ అయ్యారు, ప్రెజెంట్ అయ్యారు, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ యాబ్సెంట్, ఎంతమంది అపేర్ అయ్యారు అంటే ఇక చెక్ చేసుకుంటే 750 మెంబర్స్ యాబ్సెంట్ అండి. 750 మెంబర్స్ యాబ్సెంట్. ప్రజెంట్ ఎంత అంటే 813. ఇది అప్రాక్సిమేట్గానే ఉంది. అంటే ఈ రెండు కనుక కంపేర్ చేసుకుంటే 1563 మెంబర్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక సగం మంది అంటే జస్ట్ 52 మెంబర్స్ మట్టుకే 52% ఆఫ్ మెంబర్స్ మట్టుకే ఎగ్జామ్ అపేర్ అయ్యారు. సో మరి వీళ్ళు ఎందుకు అపేర్ కాలేదు? నిజంగానే వీళ్ళకు గ్రేస్ మాకు అంత టాలెంట్ ఉంది, మేము టైం లాస్ అయ్యాము, ఆ టైం మాకు ఇచ్చి ఉంటే మాకు 720/720 వచ్చేవి అని చెప్పేసి కోర్టులో కేసు వేసిన వీళ్ళు సగం మంది ఇలా ఎగ్జామే రాలేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమైంది? మాకు అంత సీన్ లేదు, ఆ వచ్చిన మార్కులు ఎక్కువ కాబట్టి మేము సగం మంది డ్రాప్ అయినాం అన్నట్టుగానే కదా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ సగం మంది డ్రాప్ అయ్యారు. గ్రేస్ మార్క్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రీ ఎగ్జామ్ రాయండ్రా బాబు అంటే సగం మందే రాశారు. ఇక్కడ ఈ స్టేట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్టేట్లకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఒకసారి సోషల్ మీడియాలో కూడా చూద్దాం. ఈ స్టేట్లో అయితే చండీగఢ్ నుంచి 2 మెంబర్స్ ఉన్నారు, ఛత్తీస్గఢ్ చాలామంది ఉన్నారు, గుజరాత్ చాలామంది ఉన్నారు, నెక్స్ట్ హర్యానా, కానీ ఒడిస్సా లేదండి ఇలా. సో ఒడిస్సా లేదు. సో ఒడిస్సాలో అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా జరిగిందండి. ఏ స్టేట్లో ఏం జరిగింది? ఓ స్టేట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఓ స్టేట్లో సీసీ కెమెరాలు లేవు, ఓ స్టేట్లో గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, ఓ స్టేట్లో పేపర్ లీక్ అయింది, ఒక స్టేట్లో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అంటే ఎన్ని రకాల బీభత్సవాలు జరగాలో అన్ని రకాల బీభత్సవాలు జరిగినాయి. అయితే ఎన్టీఏలో ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలు బేస్ చేసుకొని ఈరోజు నెక్ట్ ఎగ్జామ్ 2024 క్యాన్సిల్ చేశారు. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ డే క్యాన్సిల్ చేశారు. పీజీ నీట్ అది కూడా పోస్ట్పోన్ చేశారు. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఎన్టీఏ పైన ఎన్ని అనుమానాలు ఉన్నాయి, అది
నిజం అవుతున్నాయా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇదంతా దారి తీస్తూ ఉందండి. ఓకే, సో ఇది ఇక దీనికి సంబంధించి ఈ గడిచిన 48 అవర్స్ నుంచి కానీ చెక్ చేసుకుంటే ఒక హై లెవెల్ కమిటీ వేశారు. నిజంగా ఇది ఎంతవరకు ఈ పేపర్ లీకేజ్ అనేది, అదేవిధంగా సిబిఐ దర్యాప్తు కూడా స్టార్ట్ చేశారు. ఇది ఎంతవరకు నిజం ఉంది అనేది ఇది ఓ పక్క జరుగుతూనే ఉంది, ఇది ఒక పక్క జరుగుతూనే ఉంది. ఇక సోషల్ మీడియా గురించి మనం మాట్లాడొద్దు. సోషల్ మీడియాలో ఇక దానికి సంబంధించి ఎంత రచ్చ జరుగుతుందంటే డిబేట్లు, ఫైటింగ్లు, రాస్తారోకలు, ధర్నాలు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు వచ్చి కూడా రకరకాల డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, రకరకాలుగా చెప్తా ఉన్నారు. రీనీట్ ఉండాలి, రీనీట్ ఉండొద్దు. అసలు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటిది, జరిగింది ఏంటిది, జరగంది ఏంటిది, తెలంగాణలో ఇంపాక్ట్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇంపాక్ట్ ఎంత ఉంది, ఎంతమంది ఎగ్జామ్ కళలు కానీ 3-4 సంవత్సరాలు వెయిట్ చేసి ఎంతమంది కళలు కానీ జెన్యూన్గా పక్కాగా వాళ్ళు ప్రిపేర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు. సో మళ్ళీ ప్రిపరేషనే కదా. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ అన్నీ కూడా అంటే రీ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెట్టేసింది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. అందుకే నేను ఏమని చెప్తున్నాను, పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఈ వీడియో చూడండి. సోషల్ మీడియాలో జరిగే వాస్తవాలు ఒకసారి మీ ఫాదర్తోని, మీ మదర్తోని ఒకసారి డిస్కస్ చేయండి. సో మీ ఫాదర్ మదర్ మీకు చెప్పట్లేదు, ఎందుకంటే పిల్లలకు రీ ఎగ్జామ్ అంటే వాళ్ళు ఎక్కడ బాధపడుతారని. కానీ సోషల్ మీడియాలో వచ్చే ఈ న్యూస్ చూసి రీ ఎగ్జామ్ నిజంగానే ఉంటుందేమో అన్న అనుమానాలకు దారి తీస్తూ ఉంది. అంటే ఒకవేళ నిజంగానే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నిజంగానే పేపర్ లీక్ అయ్యింది అని చెప్పేసి దర్యాప్తులో తేలింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, ఎవరు లాస్ అవుతారు. సో కాబట్టి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు, సోషల్ మీడియాలో వచ్చే పరిస్థితులు, డిబేట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఏదో ఒక దశలో రీనీటికి ఏమైనా దారి తీస్తుందోనని ఒక అనుమానం అయితే కలుగుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి మీరు ప్రిపరేషన్ వర్క్లో ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇక ట్విట్టర్కి సంబంధించి కూడా మనం ఒకసారి చెక్ చేసుకున్నాం. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషను, అదేవిధంగా వాళ్ళు ఆయేషా పటేల్కి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయేషా పటేల్ విషయంలో మీకు క్లారిటీగా ఉన్న ఓఎంఆర్ షీట్ ఉంది, మీకు రిజల్ట్ ఉందని. మరి అన్నిటికీ కూడా ఇదే విధంగా మనకు రిప్లై చేయాలి కదా. కానీ ఇప్పుడు ఎన్టీఏ ఏ పరిస్థితిలో ఉంది అంటే అసలు ఇప్పుడు ఈ ఎగ్జామ్కి సంబంధించిన పరిస్థితి ఎన్టీఏ చేతిలో లేదు. సో కంప్లీట్గా సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్ళిపోయింది. నీట్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేది డిసైడెడ్ బై ఓన్లీ సుప్రీంకోర్టు. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఎన్నో డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ ఏది కూడా కాదు. సుప్రీంకోర్టు ఏది చెప్తే అదే జరుగుతుంది. సో సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి వెరిఫై చేసి ఎక్కడ ఇంపాక్ట్ అయింది అనేది దాన్ని డిపెండ్ చేసుకొని దానివల్ల ఫ్యూచర్లో ఎన్ని ఇబ్బందులు ఉంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏమవుతుంది, కండక్ట్ చేయకపోతే ఏమవుతుందని చెప్పేసి డెసిషన్ టేకెన్ బై ఓన్లీ సుప్రీంకోర్టు తప్ప ఇంకొకరు కూడా చేయలేదు. ఎన్టీఏ మేము పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పినా కూడా, పర్ఫెక్ట్గా లేనని చెప్పినా కూడా ఎన్టీఏ చేతులు అయితే ఇప్పుడు లేదు, కంప్లీట్గా సుప్రీంకోర్టుకి చేతిలోకి వెళ్ళిపోయింది. మరి ఇదే సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ స్టార్ట్ చేసుకోమన్నారన్నా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్, సుప్రీంకోర్టు కూడా మనకు అదే చెప్పింది. ఏం చెప్పింది, ఇప్పుడు రీనీట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రీనీట్ వాళ్ళు 23rd రోజు ఎగ్జామ్ రాస్తారు. అదేవిధంగా వీళ్ళ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తున్నామో వీళ్ళ ఎగ్జామ్ రిజల్ట్ అనేది కూడా మేము ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఎగ్జామ్ రిజల్ట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది 30th అనుకుంటా. ఎస్, 30th రోజు ఎగ్జామ్ రిజల్ట్స్ ఇస్తాము అంటే 30th లోపు వీళ్ళ రిజల్ట్ వస్తాయి. మరి రిజల్ట్స్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, కేవలం వాళ్ళ మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకు. మరి వీళ్ళ ర్యాంకులు 1563 మెంబర్స్కి వచ్చిన ర్యాంకుల పరిస్థితి ఏంటి, వాళ్ళ ర్యాంకులు డిస్టర్బ్ అయినట్టే కదా. ఇప్పుడు 800 మెంబర్స్ ఎగ్జామ్ అయితే రాశారు కదా, అదేవిధంగా 1563 గ్రేస్ మార్క్స్లు పోయి వాళ్ళకు మిగతా 50% మెంబర్స్కి అయితే పాత మార్కులు వచ్చాయి కదా, ఇప్పుడు వాళ్ళ ర్యాంకులు తగ్గుతాయి కదా. మరి వీళ్ళలో ఎవరికైనా నిజంగానే 700 ఏవో మార్కులు వస్తే వీళ్ళలో కూడా కొంతమంది ర్యాంకులు పెరగవచ్చు కదా. ఇన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ఇన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ర్యాంకులలో చేంజెస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అసలు ర్యాంకులే క్లారిటీ లేనప్పుడు
కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 30th తర్వాత వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత సెకండ్ కానీ థర్డ్ కానీ ఫస్ట్ సెకండ్ వరకు వాళ్ళు మళ్ళీ ఈ ర్యాంకుల్ని రివైజ్ చేసి ఇస్తారా, లేకపోతే ర్యాంకులలో పాయింట్లలో వేరియేషన్ చూపిస్తారా అనేది క్లారిటీ వస్తుంది. సో ఈ క్లారిటీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా డెఫినెట్గా వీళ్ళైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయాల్సిందే. సో మరి కౌన్సిలింగ్ ఎవరు స్టార్ట్ చేయాలి, ఎవరు కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాల్సింది ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది, సెంట్రల్ కంట్రోల్లో ఉంటుంది. మరి వీళ్ళు కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తేనే స్టేట్ గవర్నమెంట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే, మరి వీళ్ళే కౌన్సిలింగ్ స్టార్ట్ చేయకపోతే స్టేట్ గవర్నమెంట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే లేవు. ఎందుకంటే ముందు ఆల్ ఇండియా కోర్టులో రౌండ్ 1 జరిగిన తర్వాతనే స్టేట్ కోర్టులో రౌండ్ 1 జరుగుతుంది. అది ఎప్పటి నుంచో ఉన్న రూలు. మరి ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో ర్యాంకులు పర్ఫెక్ట్గా ఉండాలి. సరే, మనం అనుకున్నట్టుగా June 3 వరకు పర్ఫెక్ట్గా వీళ్ళు ఆల్ ఇండియా ర్యాంకులు ఇచ్చారు అనుకుందాం. ఆల్ ఇండియా ర్యాంకులు ఇచ్చిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ జరగాలి, వాళ్ళ రౌండ్ 1 అయిపోవాలి, స్టేట్లో నోటిఫికేషన్ చేయాలి, మనం అప్లై చేసుకోవాలి, మెరిట్ లిస్ట్ వచ్చే, ఇదంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇది జూలై 3 రోజు కనుక మనకు రిజల్ట్స్, అదే ఇంకా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ July 6 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. July 7 రోజు షెడ్యూల్ ఇచ్చారు. July 8 రోజు ఇప్పుడు ఏం జరుగుతుంది, కోర్టులో కేసు హియరింగ్కి వస్తుంది. కోర్టులో కేసు హియరింగ్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. వీటి పైన, అదేవిధంగా ట్విట్టర్లో వచ్చేటువంటి ట్వీట్స్ పైన ఇక రీసెంట్గా మనకు చాలా అనుమానాలకు దారి తీస్తున్నాయి. అంటే ఎన్టీఏకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడము, అదేవిధంగా సిబిఐకి సంబంధించిన దర్యాప్తు, అదేవిధంగా బీహార్ పోలీసులకు సంబంధించి వాళ్ళు కొంతమంది పట్టుకోవడము, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతగా లేటెస్ట్గా చాలా 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 న్యూస్లు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. సో ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ షేర్ చేసుకోవాలి. సో మొత్తం మీద అయితే మనకు 70 NEET UG states who are appeared in May 5th examination from the centers Bihar debarred following detection. అంటే ఒక బీహార్లోనే మనకు 17 మెంబర్స్ డిబార్ అయ్యారు. 17 మెంబర్స్ డిబార్ అయ్యారు. మరి బీహార్లో ఎవరికైనా ఇక్కడ గ్రేస్ మార్క్స్ వచ్చా? లేదు. అంటే బీహార్లో జరిగినటువంటి ఘటన వేరు, అదే ఇంకా గ్రేస్ మార్క్స్లకు సంబంధించిన ఘటన వేరు. అంటే పేపర్ లీకేజ్కి సంబంధించి అంటే ఎన్నో రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇన్ని రకాల పాసిబిలిటీ ఏ కోణంలో ఎవరు ఎలా థింక్ చేస్తున్నారో తెలియట్లేదు. అయితే ఇప్పటి వరకు అంటే నేను సోషల్ మీడియాలో చూసినంత వరకు కూడా అంటే అఫీషియల్గా ఈ సోషల్ మీడియాలో టెలిగ్రామ్లో ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియో పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మనకు పేపర్ లీక్ అయినట్టుగా అక్కడ నుంచి వాళ్ళు 5,000 ఇలా డిమాండ్ చేసినట్టుగా సోషల్ మీడియాలో మనకు వైరల్ అయిన వీడియో చూసాము. కానీ ఆ వైరల్ అయిన వీడియో ఎంతవరకు నిజమో, నిజంగానే అది జరిగి ఉంటే ఖచ్చితంగా దానిపైన కూడా మనకు ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్ సర్వర్స్ని వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి మరి సోషల్ మీడియాలో ఇది పేపర్ లీక్ అయిందా అంటే పేపర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం కానీ, అదేవిధంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో అంటే పేపర్ లీకేజ్లో కానీ లేకపోతే ఈ డిబార్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా అన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళు మనకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు అందరిపైన ఉంది. సిబిఐ పైన కూడా ఉంది. సిబిఐ కూడా సో వాళ్ళు కూడా డెప్త్గా అనాలిసిస్ అయితే చేస్తారు, డెప్త్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. కాబట్టి సైబర్ వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా ఇది ఎంతవరకు నిజాలు అనేది జరుగుతుంటుంది. అయితే ఇదంతా ఓ పక్క జరుగుతూ ఉంది కదా. మరి కౌన్సిలింగ్ July 6 రోజు కదా. ఇప్పుడు July 6 అయిపోయింది, July 7 అయిపోయింది, July 8 రోజు కోర్టు హియరింగ్కి వచ్చింది. సార్ ఏంటి సార్ పరిస్థితి అని చెప్పేసి అక్కడ లాయరు అక్కడ జడ్జి అడిగినప్పుడు ఇది జరుగుతూ ఉంది సార్, ఇది ఇట్లా జరుగుతుందంటే మీరు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయండామా అని చెప్పేసి మళ్ళీ అనౌన్స్ చేస్తారు అనుకుందాం. కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, అటు సిబిఐ జరుగుతూ ఉంటుంది. ఇక ఇది దాదాపుగా ప్రొలాంగ్ అవుతుంది. అంటే వాదనలు ప్రతివాదనలు పోస్ట్ పోన్ ఇవన్నీ జరుగుతాయి. ఒక 1 వీక్ తర్వాత సుప్రీంకోర్టు ఉన్న పలంగా కౌన్సిలింగ్ నిలిపేయండి, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అనొచ్చు. లేదు, రీ ఎగ్జామ్ అనేది ఇంపాక్టెడ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అది హర్యానా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే పర్టికులర్ సెంటర్స్ కావచ్చు, ఎక్కడైనా
పర్ఫెక్ట్గా సిబిఐ దర్యాప్తులు ఈ సెంటర్లో ఫ్రాడ్ జరిగింది, ఈ స్టేట్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఒకవేళ నివేదిక కనుక సమర్పించినట్లయితే కౌన్సిలింగ్ ఆగిపోయినట్టే. కౌన్సిలింగ్ ఎట్లా ఆగిపోద్ది సార్? కొన్ని సెంటర్ల కదా క్యాన్సిల్ అయిపోయింది. కొన్ని సెంటర్లలో క్యాన్సిల్ చేసినా, కొన్ని రాష్ట్రాలలో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెట్టినా ఆల్ ఇండియా ర్యాంకులు చేంజ్ అయిపోతాయి. ఆల్ ఇండియా ర్యాంకులు చేంజ్ అయిపోతున్నాయి అని అంటే ఇక కౌన్సిలింగ్ ఎక్కడిది? కాబట్టి ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఏ దశలో ఆగిపోతుందో అర్థం కావట్లేదు, ఏ రాష్ట్రంలో లీక్ అయిందో అర్థం కావట్లేదు, సోషల్ మీడియాలో నిజంగానే వచ్చిందా కూడా తెలియట్లేదు. కాబట్టి ఇక్కడ అన్ని రకాల పాసిబిలిటీస్ ఇవన్నీ కూడా నేను అనలైజ్ చేసుకున్నానండి. ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇన్ఫర్మేషన్, నెట్ ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, అదేవిధంగా పీజీ నీట్కు ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎన్టీఏ మీద ఎందుకు అనుమానంలో, ఎన్టీఏ డైరెక్ట్గా ఉన్నపలంగా చేంజ్ చేశారు, సిబిఐ ఎంక్వైరీ చేశారు, హై లెవెల్ కమిటీ చేశారు, దీనిపైన దర్యాప్తు జరుగుతుంది, చాలా కేసెస్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో చాలా న్యూస్లు వస్తున్నాయి. ఇక డిబేట్లు అయితే ఇక నేను మామూలుగా చెప్పనండి, ఎన్ని రకాల డిబేట్లు అంటే అన్ని రకాల డిబేట్లు. సో వాళ్ళకు సంబంధం ఉండని లేకపోని ఏదైనా కానీ సో వ్యూస్ కోసమో దానికోసమో మామూలుగా రచ్చ అయితే జరుగుతుంది. కాబట్టి సో మన యూట్యూబర్స్ నుంచి మీకు ఇచ్చేది ఏంటంటే, సో మన తెలుగు యూట్యూబర్స్ నుంచి మీకు ఇచ్చేది అంటే నీటికి సంబంధించి మేము చాలా వీడియోలు చేస్తున్నామండి. మీ పేరెంట్స్ తరపున, అదేగా మా యూట్యూబర్స్ తరపున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో స్టార్టింగ్ నుంచి కూడా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మా యూట్యూబర్స్కి ఒక క్లారిటీ ఉంది. సో ఏపీ తెలంగాణలో అయితే జరగలేదని చెప్పేసి మేము కూడా బిలీవ్ చేస్తున్నాం. యాజ్ ఎ తెలుగు యూట్యూబర్గా నేను కూడా చాలా హ్యాపీగా, ఎందుకంటే నేను కూడా చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడాను, చాలామంది పేరెంట్స్తో మాట్లాడాను. అసలు ఎంతమంది ఉన్నారు, మీ సెంటర్లో ఎంతమంది ఉండే, ఎన్ని మార్కులు వచ్చినాయి, అసలు ఈ మీకు మార్క్ టెస్టులలో ఏ మార్కులు వస్తున్నాయి, ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినప్పుడు నాకు ఎక్కడ కూడా అంటే దాదాపు ఒక 100-200 మెంబర్స్తో మాట్లాడాను. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెక్ చేసుకుంటే నాకు అంత పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు సార్. నిజంగానే సార్ 450-470 ఆ రేంజ్లో వచ్చే వాళ్ళకు 480-490 వచ్చినాయి, 500 వచ్చిన వాళ్ళకు 500 ప్లస్ మైనస్లు వచ్చినాయి. మా సెంటర్లో ఒక 1000 మెంబర్స్ ఉంటే దాంట్లో 500 క్రాసిన వాళ్ళు ఒక 600 క్రాసిన వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉన్నారు, ఒక 40 మెంబర్స్ 500. ఈ విధంగా జస్ట్ నార్మల్ అని చెప్పారు, కానీ అబ్నార్మల్గా అప్ అండ్ డౌన్స్ అయితే పెద్దగా నేనైతే ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయలేదు. సో అయినప్పటికీ కూడా ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్లు కావచ్చు, వీళ్ళు చేసే ఎంక్వైరీస్ కావచ్చు, వీళ్ళు పెట్టే డిబేట్స్ కావచ్చు, సుప్రీంకోర్టులో జరిగే వాదన ప్రతివాదన, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, నీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎంతమంది డిబార్ అవుతున్నారు, మరి ఇక్కడ గ్రేస్ మార్క్స్కు సంబంధించి 1563 మెంబర్స్కి ఎగ్జామ్ పెట్టేస్తే సగం మంది ఎగ్జామ్ రాశారు. ఇలా ఎన్నో రకాల అనుమానాలకు దారి తీస్తుంది. మరి ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది నేను ఇక మాటలో చెప్పలేను. సుప్రీంకోర్టు సాక్ష్యాలని నమ్ముతుంది, సుప్రీంకోర్టు సాక్ష్యాలని నమ్ముతుంది, ఆధారాలని నమ్ముతుంది. కాబట్టి సో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మనమైతే యాక్సెప్ట్ చేయాల్సింది, ఎందుకంటే సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా చెప్పడానికి ఏం లేదు. మరి ఆ సుప్రీంకోర్టు నుంచి ఏ న్యూస్ ఎప్పుడు వినాల్సి వస్తుందని చెప్పేసి మీ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారండి. మీరు చదువుకుంటా ఉన్నారనుకోండి, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదో ఒక సబ్జెక్టు మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకోండి, పొరపాటున రీనీట్ కనుక కండక్ట్ చేస్తే మా పిల్లలైతే చదువుకుంటున్నారు, సో వాళ్ళు ప్రిపరేషన్లు ఉన్నారనే ఒక సంతోషంలో నన్ను కొంతవరకు ఉంటారు. ఒకవేళ మీరు చదువుకోకుండా నానా నేను ఎంత చదవాలి, 2 సంవత్సరాల నుంచి లాంగ్ టర్మ్ పంపించావు, చదివి నేను అలసిపోయానని చెప్పేసి మీ పేరెంట్స్ని ఆర్గ్యుమెంట్ చేయకండి. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. కాబట్టి మీ పేరెంట్స్ చెప్పే మాట విని ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ డైలీ ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఒక ప్రాక్టీస్ కోసమే చెప్పట్లేదు. అరే ఫ్యూచర్లో మీ జూనియర్స్ చెప్పొచ్చు ఫిజిక్స్, ఒక్కొక్క ఫిజిక్స్లో మీరు చూస్తారు కదా, ఫిజిక్స్ వాళ్ళా సార్, సో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగారు. ఇవాళ ఒక ఫిజిక్స్, ఇవాళ ఒక కెమిస్ట్రీ లెక్చర్కి ఎంత డిమాండ్ ఉంది, చాలా డిమాండ్ ఉంది. సో మీరు ఫిజిక్స్లో ఇలాంటి కెమిస్ట్రీలో మంచి నాలెడ్జ్ కనుక గెయిన్ చేస్తే డెఫినెట్గా jaypalanti.com మీతోని క్లాసులు చెప్పించే ప్రయత్నం కూడా చేస్తానండి. సో జూనియర్స్కి హెల్ప్ అవుతుంది. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఫిజిక్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా రానున్న నీటిలో నేను చేయగలుగుతా అని చెప్పేసి అలా ఛాలెంజ్ చేసుకుని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. రీనీట్ గురించి కాదు, నాకు నాలెడ్జ్ ఉంది గెయిన్ చేస్తా,
పొరపాటున సుప్రీంకోర్టు ఒకవేళ రీనీట్ కండక్ట్ చేయాల్సి వస్తే అదే ఇప్పుడు నాకు 500 మార్కులు వచ్చినాయి, కనీసం 480 కూడా కొట్టలేనా, లేదు 500 మార్కులు వచ్చినాయి 550 కొట్టలేనా, అలా ఛాలెంజ్ చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. అంతేగాని డీలా పడిపోయి సో మాకెందుకు అన్యాయం చేస్తున్నారు, మేమెందుకు అని చెప్పేసి బాధపడారు అనుకోండి, రేపు ప్రొద్దున పొరపాటున నీట్ ఎగ్జామ్ జరిగితే మనం ఇంకా బాధపడాల్సి వస్తుంది. ఇట్లాగో 1 మంత్ 2 మంత్స్ వేస్ట్ అయిపోయింది, కనీసం ఇప్పటి నుంచన్నా మళ్ళీ ప్రిపరేషన్ వరకు పెట్టే ప్రయత్నం చేయండి. పొరపాటున రీనీట్ ఎగ్జామ్ ఉంటే ఖచ్చితంగా 1 మంత్ లేదంటే ఒక 20-25 డేస్ టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. విత్ ఇన్ ది 25 డేస్లో సిలబస్ కంప్లీట్ చేయడం మీకే కాదు ఎవరికి కూడా సాధ్యం కాదు. కానీ ఒకవేళ ఉంటే ఈ 20-25 డేస్లో ప్రిపేర్ అయిన వాళ్ళకే కదా మళ్ళీ బెనిఫిట్ అయ్యేది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరే చూస్తున్నారు వచ్చే ర్యాంకులు ఎంత, వచ్చిన మార్కులు ఎంత, గత సంవత్సరంలో మార్కులకి ర్యాంకులకి ఇప్పుడు వచ్చిన మార్కులకి ర్యాంకులకి సోషల్ మీడియాలో వచ్చినట్టు ఇలాంటి న్యూసెస్కి ఇవన్నీ చూస్తే సిచ్యువేషన్ ఎట్లా దారి తీస్తుందో కూడా అర్థం కావట్లేదు. మీ ఫాదర్ మీ మదర్ మీకు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు, చెప్తే మీరు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు, ఎందుకంటే షాక్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాస్తవ పరిస్థితిని మనం కూడా అర్థం చేసుకోవాలి. మీ పిల్లలకి కూడా చూపించే ప్రయత్నం చేయండి. అనవసరమైన డిబేట్లు TV9లో వస్తూ ఉన్నాయి, అది అనవసరమైన ఐ డోంట్ వాంట్ టు సే ఎనీ న్యూస్ ఛానల్స్. సో చాలా న్యూస్ ఛానల్స్ వాళ్ళని కూడా మనం తప్పు పెట్టడానికి కూడా లేదు, వాళ్ళు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ని పెట్టి కూడా డిబేట్ చేస్తున్నారు. అలాంటి డిబేట్స్ చూసినప్పుడు, అదే ట్విట్టర్లో ఇలాంటి ట్వీట్స్ వచ్చినప్పుడు, అదేవిధంగా ఇక్కడ ఎన్టీఏ నుంచి వెళ్ళి జరిగినట్టు పరిణామాలు, మిగతా నెట్ ఎగ్జామ్ క్యాన్సల్, PG నీట్ క్యాన్సల్ కానీ CBI దర్యాప్తు, హై లెవెల్ కమిటీ, నెక్స్ట్ డిబార్ అయిన దాంట్లో డిబార్ 65 మెంబర్స్ అయ్యారు, దాంట్లో బీహార్ నుంచి ఎక్కువ మొత్తంలో డిబార్ అయ్యారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం అన్నీ కూడా చెక్ చేసుకుంటే ఇది ఏదో ఒక దశలో సుప్రీంకోర్టు అన్ని ఆధారాలు వాళ్ళు చూపించేసి సుప్రీంకోర్టు బిలీవ్ చేసి సుప్రీంకోర్టు నుంచి ఏ స్టేట్మెంట్ వస్తుందని చెప్పేసి మనం భయపడాల్సిన పరిస్థితికి ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది. సో కాబట్టి ఒక బ్రదర్గా, ఒక అన్నగా నేను మీకు చెప్తున్నాను, ఒక నిజంగా నేను అదే స్టేజ్లో ఉంటే ఉన్న పరిస్థితులు అర్థం చేసుకొని ప్రిపరేషన్లు ఉంటాను. అదేవిధంగా నాకు ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే నేను డెఫినెట్గా ప్రిపరేషన్లో ఉండమని అయితే చెప్తాను. ఎందుకంటే పరిస్థితి ఎటు దారి తీసుకోలేదు, మిగతా సిలబస్ అంతా కూడా కవర్ చేసుకోవచ్చు, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ విత్ ఇన్ ది 20-25 డేస్లో కవర్ చేయడం కష్టము. ఏం జరుగుతుందో తెలియదు కదా. ఒకవేళ రీనీట్ అనేది లేదు, రీనీట్ కొన్ని ఇంపాక్టెడ్ సెంటర్స్కే ఉంది అంటే ఓకే, ఒకవేళ రిమైనింగ్ అన్ని సెంటర్లు ఉంటుందంటే, కాబట్టి ఎప్పుడు ఏ న్యూస్ వినాల్సి వస్తుందని చెప్పేసి మీ పేరెంట్స్ భయపడుతూ ఉన్నారు. సో వాళ్ళు భయపడకుండా ఉండాలంటే లేదమ్మా వాళ్ళు రీనీట్ కండక్ట్ చేసినా నేను మళ్ళీ ప్రిపేర్ అవుతా అని చెప్పేసి భరోసా మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు కూడా ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం చేయండి. రీనీట్ జరుగుతుంది అన్ని ప్లేస్లలో అని నేనే నమ్మట్లేదు. నాకు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏంది తమిళనాడు అయినా మన సౌత్ స్టేట్లలో ఎలాంటి న్యూస్ రాలేదు, ఎలాంటి లీకేజ్ లేదు అనేది అయితే నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకైతే నాకు మన సౌత్ స్టేట్స్ అయితే కొంచెం బెటరే అనే ఫీలింగ్ ఉంది. కాకపోతే కాంపిటీషన్ లెవెల్ కూడా పెరిగింది, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ మరీ ఇంత చేంజెస్ వచ్చినాయంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. సో అది మన తెలంగాణలో ఏపీలో జరిగినంత వరకు మనం సేఫే. కానీ ప్రిపరేషన్లో ఉండడం వల్ల తప్పు ఏమి కూడా లేదు. మీ ఫాదర్స్ మదర్స్ కనుక చెప్తే వాళ్ళ మాట వినే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాలో జరిగే యాక్టివిటీస్ కూడా కొంత అనలైజ్ చేసుకోండి. కాబట్టి సో డైలీ ఒక 2 hours 3 hours ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేయండి. సో అందరూ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్, ఈవెన్ రీట్ ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా నేనైతే ప్రిపరేషన్ చేస్తున్నానా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేగాని నేను రీనీట్కి సపోర్ట్ చేయడం కానీ రీనీట్ వద్దనడం కానీ కాదు, ఉన్న వాస్తవ పరిస్థితులు మీకు చెప్తున్నాను. మీ ఫాదర్ మదర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పినా మీకు అర్థం కాని పరిస్థితి, ఒకళ్ళు చెప్పినా కూడా కొంతమందికి మనస్పర్ధలు వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎంతసేపు నాన్న నేను చదువుకోలేదు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని చెప్పి అలా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వాస్తవ పరిస్థితులు బేస్ చేసుకొని మీకు చెప్తున్నారు, మీరు కూడా వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని కొంత ప్రిపరేషన్ ఉండే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వీడియోలో నా ఆవేదన నా తపన మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో ఏ లెవెల్లో ఉంది, మీకు ఏం అర్థమైంది, మీ అమూల్యమైనటువంటి ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. రానున్న రోజుల్లో నీట్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి చాలామంది కూడా అడుగుతారు ఉన్నారు. ఫస్ట్ ఈ లెక్క తేలనియండి,
ఈ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, ఆ కథ ఏంది, ఆ లెక్క ఏందో తేలితే అప్పుడు మనం కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఎవరికి ఎక్కడ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది, స్టేట్ ర్యాంక్ ఏంటిది, మెరిట్ ర్యాంక్ ఏంటిది, ఫస్ట్ రౌండ్లో ఎన్ని సీట్లు అలాట్ అవుతాయి, అలాట్ అయిన దాంట్లో ఎంతమంది రిపోర్ట్ చేస్తారు, ఎంతమంది రిపోర్ట్ చేయరు, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది, వెళ్ళని వాళ్ళు ఎంతమంది, రౌండ్ వాళ్ళు ఎన్ని సీట్లు ఫిల్ అయిన దాంట్లో ఇంకా ఎన్ని సీట్లు ఫిల్ చేయాల్సి వచ్చింది, ఇలా మీకు ఏవైతే కౌన్సిలింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పక్కాగా క్లారిటీగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది ఒక ట్రాక్లోకి వస్తే, అసలు కౌన్సిలింగ్ ట్రాక్లోకి వస్తుందా రాదా అనే అనుమానాలు వచ్చినప్పుడు సో ఇదంతా ఇన్ఫర్మేషన్ వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఈ సోషల్ మీడియాలో జరిగే యాక్టివిటీని బేస్ చేసుకుని మీకు ఒక సజెషన్ ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది, సో నా ఉద్దేశం ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది. మీ అభిప్రాయాన్ని కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.